ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనవేదికను ఆహ్వానించుచున్నాను. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనంలో చూసుకున్నప్పుడు, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచునని సొలొమోనుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి, ఆ వాగ్దానము స్థిరపరచబడినట్లుగా మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనమని సెలవిచ్చినట్లుగా మన జీవితంలో కూడా దేవుని వాగ్దానములు స్థిరపరచబడినట్లుగా, ఆయన వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆయన కట్టడలను, ఆయన ధర్మం అంతటిని, న్యాయ విధులను, శాసనములను గైకొనుదుము గాక. ఆమేన్.